తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక చిన్నది అడగగానే వెంటనే ఇస్తున్నారట. ఇది కాంగ్రెస్ వాళ్ళ క్లైమ్ చేస్తున్నారు. పోలవరానికి నిధులు ఇస్తున్నారంట, అమరావతికి నిధులు ఇస్తున్నారంట, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తున్నారంట. ఏది అడిగితే అది ఇస్తున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేస్తున్నారు. అక్కడ ఏమి ఇచ్చారో ఏమి ఇస్తారు ఏంటో నాకే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు అడిగినంతే ఇస్తున్నారు. 19 నెలల్లో వీళ్ళు స్టేట్కి ఏం చేశారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాట్ దేవడ్ ఏం చేయలేదు. వాట్ దేవడ్ చెప్పండి. ఒక బస్సు ఫ్రీ రైడ్ తప్ప లేడీస్కు. రైతులకి ఏం చేయలేదా? ఏం చేయలేదు. రుణమాఫీ ఎక్కడైనా రుణమాఫీ 2 lakhs వరకు చేస్తున్నారు. 38 to 40% రైతులు ఇంకా మిగిలి ఉన్నాయి. నేను పోయొచ్చాను కాబట్టి చెప్తున్నాను. 80,000-85,000 చేస్తున్నారు. వాళ్ళ పాస్బుక్లు అట్నే ఉంటున్నాయి, క్లియర్ కావట్లేదు. పార్ట్ ఆఫ్ ది పేమెంట్ కడుతున్నారు, మొత్తం కాలేదు. రైతు బంధు ఏమైంది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 131,000 కోట్ల రూపాయలు రైతుల కోసమే ఖర్చు పెట్టాను, వాళ్ళకి రకరకాల బెనిఫిట్ల రూపంలో. దానిలో అత్యధికంగా రైతు రుణమాఫీ అండ్ రైతు బంధు రూపం. మేము కూడా చెప్తాం సార్, మేము కూడా చెప్తాం. ఆల్ యూరియా ప్యాకెట్లో కానీ ఇప్పుడు డిఏపి ప్యాకెట్ అంతా మొత్తం మేము మోర్ దెన్ 90% సబ్సిడీ మేము ఇస్తున్నాము. మీకు కిసాన్ సమ్మాన్ దానికి కూడా మా లెక్క వస్తున్నది. తెలంగాణకు 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. మరి అదెందుకు కన్సిడర్ చేసుకోవడం? ఆయన చెప్పిన లెక్క మీరు నమ్మాలి, మేము చెప్పిన లెక్కలు ఆయన నమ్మొద్దా?